సర్పంచ్‌ని పొడిచి అతని మీదనే కేసు పెట్టినటువంటి సంఘటన. ఇది నగర నియోజకవర్గం దగ్గర జరిగింది. దళిత సర్పంచ్ మీద టీడీపీ నేతలు దాడికి తెగబడి కత్తులతో గాయపరిచిన ఘటన చిత్తూరు జిల్లా విజయపురం మండలం అంగరం దళిత వాళ్ళు గురువారం చోటు చేసుకుంది. బాధితుడైన సర్పంచ్ సుధాకర్ చెప్పిన వివరాల ప్రకారం అంగరం గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు వీలుగా గ్రామ పంచాయతీ తీర్మానం ఆమోదించింది. అయితే తమకు తెలియకుండా తీర్మానాన్ని ఎలా ఆమోదిస్తావంటూ సర్పంచ్ సుధాకర్ మీద టీడీపీ నాయకుడు లోకాయి మండిపడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ తన పెద్ద కుమారుడు మోహన్ చిన్న కుమారుడు సుధీర్ని వెంటబెట్టుకుని సర్పంచ్ ఇంటిపైకి దాడికి తెగబడ్డాడు. కత్తులతో దాడి చేసి సర్పంచ్ని గాయపరిచారు. గాయపడిన సర్పంచ్ని కుటుంబ సభ్యులు వెంటనే విజయపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం నగరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మీద ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. అంగరం సర్పంచ్ మీద టీడీపీ నాయకులు దాడిని తీవ్రంగా ఖండించారు. ఉపాధి హామీ పనుల కోసం తీర్మానం చేయడం తప్ప అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు దాడి చేసి సర్పంచ్ పైన తిరిగి కేసు పెట్టడం అరాచకానికి పరాకాష్ట అన్నారు. సర్పంచ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రకటించారు.